మల్లారెడ్డి అంటే ఈ మధ్యన బాగా చూస్తున్నాం సోషల్ మీడియాలో. మల్లారెడ్డి అంటే చెరువులు, చెరువులు అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే కబ్జాలు, కబ్జాలు అంటే మల్లారెడ్డి, మాయ అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే మాయ. ఇక ఇది నేను సోషల్ మీడియాలో చూస్తున్నా కాబట్టి అనవలసి వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు అయ్యా? స్వయంగా ఆయన కాగితాలతోటి సహా మీడియా ముందు బయట పెట్టిండు. గాపొద్దు గుండ్లపోచంపల్లిలో శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయనే స్వయాన ఈ మాయల మల్లారెడ్డి బామ్మర్ది. ఇక ఇంట్లో 600 గుండ్లంపోచంపల్లిలో 650 సర్వే నెంబర్లో 22 ఎకరాల 8 గుంటల భూమి, 22 ఎకరాల 8 గుంటల భూమి. ఇది అక్కడ ఒక 10 మంది పేరిట ఉంది, ఒక 10 మంది పేరిట ఉంది. ఇది ఎప్పుడు? గత కొన్ని సంవత్సరాల నుంచి 2001 వరకు ఓ 10 మంది పేర ఉంది. ఆ తర్వాత ఇది 22 ఎకరాల 8 గుంటలున్న భూమి ఆఖరికి వస్తారకల్లా ఎంత అయింది? అది 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఎట్లా పెరుగుతుందా భూమి? భూమి పెరుగుతుందా? వెనకడికి పెద్ద పెద్ద కవులే రాసిరు పద్యాలు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, అరే ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ జాగ నాది, ఈ ఇల్లు నాది, ఈ మిద్దె నాది, ఈ మేడ నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. ఎట్టయితే నీది? ఎంతమంది వెళ్ళిపోయారు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎంతమంది మారిరు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎప్పుడు నేను నీ చేతుల్లోనే ఉంటానా నేను? ఎంతమంది? అయితే 22 ఎకరాల 8 గుంటలున్న భూమి 33 ఎకరాల 26 గుంటలు ఎట్లా అయింది? భూమి పెరుగుతుందా? మరి పెంచుతాడో ఏమో మల్లారెడ్డి మంత్రాలు చేసి. ఇక ఈ కథ. ఇక ఇంట్లో ఇప్పుడు మల్లారెడ్డి 16 ఎకరాల